వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. విజయవాడకు చెందిన రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ మిస్సింగ్ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయి కృష్ణ తల్లి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత జరిగిన పరిస్థితిని అంతా కూడా ఆమె వివరించారు. ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారంలో తమ కుటుంబానికి అండగా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారని చెప్పి తనను వచ్చి కలవాలి, ఎప్పుడైనా కలవచ్చని చెప్పి కూడా పేర్కొన్నట్లుగా కొద్దిసేపటి క్రితమే సాయి కృష్ణ తల్లి మీడియా ముందుకొచ్చి కూడా వివరించారు. మనం చూస్తున్నాం, మే 9వ తేదీన సాయి కృష్ణను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా తను బతికున్నాడా లేడా ఏమైపోయాడనేటువంటి విషయాన్ని చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళ తల్లి కుటుంబీకులు కావచ్చు వారు బయటకు రావడం, దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో మొత్తం ఈ వ్యవహారానికి కారణమైన భావిస్తున్నట్లు ఈ వ్యవహారానికి ప్రధాన కారణంగా భావిస్తున్న మాజీ సిఐ నాగరాజును పై చర్యలు తీసుకోవడమే కాదు, కేసు కూడా నమోదైంది. ఇంకొక వైపు నాగరాజు వ్యవహార శైలిపైన మరికొన్ని వీడియోలు కూడా బయటికి రావడంతో ఇది పోలీస్ శాఖకు కూడా కలంకంగా మారేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు ఈ అంశం అలా చిలికి గాలివానలా మారి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు కావచ్చు వివిధ సంఘాలు రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి పరిణామాలకు దారితీసింది. ఎందుకంటే ఈ అంశంలో పోలీసులు వ్యవహరించినటువంటి విధానం పట్ల మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా, హోంమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం, ఇంకా విచారిస్తున్నామని చెప్పి. కొద్దిసేపటి క్రితమే ఈ కేసు సంబంధించినటువంటి మరొక పరిణామం కూడా ఏంటి అంటే, ఈ మిస్సింగ్ వ్యవహారం సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి కూడా రావడం జరిగింది. వారిని కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి మొత్తం ఓవరాల్గా విచారిస్తున్నటువంటి దైవప్రసాద్. సో పోలీసుల యొక్క పాత్ర, పోలీసులు ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, ఏం జరిగింది, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తే ఏం విచారించారు, విచారించిన తర్వాత అసలు ఏం జరిగింది, సాయి కృష్ణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగా పోలీసులే ఆయన తీసుకెళ్లారు, సో ఆయన హతమార్చుంటారు అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఆల్రెడీ ఇది కోర్టుకు కూడా వెళ్ళింది. 29వ తేదీ లోపల సాయి కృష్ణను మీరు హాజరుపరచాలి అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో సాయి కృష్ణ సంబంధించినటువంటి ఆచూకీని లేదా జరిగినటువంటి వ్యవహారాన్ని రాబట్టే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. ఇంకొక వైపు నిన్న సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా సాయి కృష్ణ నివాసానికి వెళ్ళడం, వారి తల్లితో మాట్లాడడం, ఇవన్నీ కూడా పొలిటికల్గా మరొక టర్న్ తీసుకుంది. ప్రభుత్వం పైన, ముఖ్యంగా పోలీస్ శాఖ పైన జగన్ అనేక విమర్శలు కూడా ఎక్కుబెట్టారు. సో దీంతో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామానికి సంబంధించిన విషయాన్ని రాజకీయంగా కూడా వాడుకునేటువంటి ప్రయత్నం మొదలైంది అనేది కూటమి సర్కార్ కూడా గుర్తించింది. ఆల్రెడీ విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే సిఐ పైన చర్యలు తీసుకోవడం పరిస్థితిని మనం చూసాం. కేసు కూడా విచారించమన్నారు. సో ఈ వ్యవహారం ఇంకా ముదురుతూ ఉండడం, ప్రస్తుతం దీనిపైన వివిధ ప్రాంతాల నుంచి కూడా రియాక్షన్స్ రకరకాలుగా వస్తుండడం, ఇది దీన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు రావడంతో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారి కుటుంబం కూడా కలవడం, ముఖ్యమంత్రి నేరుగా వారి కుటుంబ సభ్యులతో వారి తల్లితోనే మాట్లాడినటువంటి నేపథ్యంలో సో ఈ కేసు సంబంధించినటువంటి విషయాలు ఒకవైపు పోలీసు ఎంక్వైరీ, ఆ రోజు ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ దగ్గర నుంచి ఎవరెవరైతే డ్యూటీలో ఉన్నారో వీరికి సంబంధించి మొత్తం విచారణ ఒకవైపు జరుగుతుంది. ఇంకోవైపు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తున్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ ఇప్పటికీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం అయితే మరోవైపు జరుగుతోంది. సో ఈ వ్యవహారాలన్నిటి నేపథ్యంలో వారి తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఏం రియాక్ట్ అయిందో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు అయ్యా, చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు. అయ్యా, అది మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యా, నాకు అది చాలు. రైట్. సో ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు,
అది చాలు అనేటువంటి విషయాన్ని సాయికృష్ణ తల్లి మీడియా ముందు కూడా స్పష్టం చేసింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విషయాల గురించి వారితో మాట్లాడారు, ఏ అంశాలపైన వారికి క్లారిటీ ఇచ్చారు, వారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చినటువంటి మాట్లాడిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మరింత అనాలిసిస్ సత్య సిద్ధంగా ఉన్నారు. సీఎం నివాసం దగ్గర నుంచి కూడా మనకు అప్డేట్ అందించేందుకు. ఇంకొక వైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న